సహోదర సహోదరులారా, ఈరోజు కనిగిరి ప్రాంతం నుండి తమ్ముడు సుమన్తో కలిసి మేమందరము గార్లపేట అనేటటువంటి గ్రామానికి రావడం జరిగింది. ఎందుకంటే ఈ గార్లపేట గ్రామంలో డింగినిపల్లి లక్ష్మయ్య అనేటటువంటి ఒక సహోదరుని కుటుంబానికి మేము రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ లక్ష్మయ్య గారు 12 సంవత్సరాల క్రితం బేల్దారి పనికి వెళ్ళి ఆ బిల్డింగ్ మీద నుంచి పడడం ద్వారా పూర్తిగా వెన్నుపూస నడుము విరిగిపోయింది. కాబట్టి నడుము దగ్గర నుంచి కింద భాగం అంతా కూడా స్పర్శలేని స్థితిలో, కాళ్ళు పనిచేసేది లేదు. అలాంటి పరిస్థితిలో ఆయన ఏ పని చేసుకోలేని పరిస్థితిలో మరి ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతూ కుటుంబంలో వారి తల్లిగారు కుమార్తెతో కలిసి జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఆయన గురించి మా ప్రియులు కోటన్న గారు మాకు తెలియజేసినందువలన మరి తమ్ముడు సుమన్ మమ్మల్ని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే కీర్తిశేషులు గౌరవనీయులైనటువంటి మరి గోచిపాతల మిస్సమ్మ గారు ఆమె బ్రతికున్నటువంటి దినాలలో ఇలాగ ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులకి సహాయం చేయాలనేటటువంటి కోరిక, ఆశ కలిగి ఉన్నది. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా తన భర్త తమ్ముడు సుమన్తో పంచుకోవడం ద్వారా మరి ఈ యొక్క కార్యాలను చేయడానికి ఈ కుటుంబానికి రావడం జరిగింది. ఇప్పుడు పుట్టివారికి, అంధులుగా ఉండబడినటువంటి వారికి ఇలాగేదైనా ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడి మరి కాళ్ళు చేతులు మరి స్పర్శ లేనటువంటి పరిస్థితుల్లో వికలాంగత్వం కలిగినటువంటి వారికి మరి ఏదో ఒక సహాయం చేయాలనేటటువంటి ఆ మిస్సమ్మ గారి కోరిక మేరకు ఈరోజు మరి 25 కిలోలు రైస్ బ్యాగు, నెల సరిపడ నిత్యావసర వస్తువులు తమ్ముడు సుమన్ లక్ష్మయ్య గారి కుటుంబాన్ని ప్రేమించి మిస్సమ్మ ఆశయాల మేరకు అందిస్తూ ఉన్నాడు కనుక ఇలాంటి కార్యాలను భవిష్యత్తులో కూడా చేయడానికి తమ్ముడికి దేవుడు సహాయం చేయనట్లుగా మీరందరూ కూడా తమ్ముడిని దీవించండి. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని యొక్క దయను బట్టి మరి తమ్ముడు ఉన్నదానిలో లక్ష్మణ్కి ఈ సహాయం అందిస్తూ ఉన్నాడు. కాబట్టి మిస్సమ్మ ఆత్మకి శాంతి, తమ్మునికి దేవుని యొక్క దీవెన ఉండునట్లు మీరందరూ కూడా మంచి కార్యాలు చేయనట్లు తమ్ముని కొరకు మీరు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా మీకు మనవి చేస్తూ ఈ యొక్క వస్తువులను తమ్ముడి చేతుల మీదుగా లక్ష్మయ్య గారికి అందించబోతూ ఉన్నాము. ఫోటో అది అప్పుడు తీసింది అదిగా సార్.